ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొదటి రోజు చీర అమ్మాయిది కాదు, చీర పైన అమ్మాయికి కోరిక లేదు, ప్రత్యేకమైన అభిలాష లేదు, చీర అందాన్ని వర్ణించింది అంతే. ఇక రెండవ రోజు చీర కట్టుకుని వచ్చింది, ఇప్పుడు ఆ చీర తనది, ఆ రోజు అదే తృప్తితో ఉంది. ముందు రోజు ఎటువంటి అసంతృప్తి లేదు, ఇప్పుడు కట్టుకున్నాం కదా అని తనేమి పొంగిపోనూ లేదు. మూడో రోజు చీరను దాచుకుంది, మళ్ళీ పాత చీరనే కట్టుకొని వచ్చింది. అంటే కొత్త చీర కట్టుకోలేకపోతే తిరిగి పాత గుడ్డతోనే వచ్చామే అన్న బాధ, ఎటువంటి అసంతృప్తి లేదు. కాబట్టి ఇది పేదరికంతో అంతకుముందు ఉంది అని దాసగాను అనుకున్నా ఆ పేదరికం ఆమె మనసును తాకలేదు. అప్పుడు తృప్తిగానే ఉంది చీర లేనప్పుడు. చీర ఇచ్చినప్పుడు తనేం పొంగిపోలేదు, చీర కట్టుకుంది. ఇప్పుడు మూడవ రోజు చీర ఉంది, చీర ఉండి కూడా లేనట్లు వచ్చింది. ఇలా ఉండి కూడా లేనట్లు ప్రవర్తించడం, ఇది ఐశ్వర్యం, ఇది సంతృప్తి. ఇటువంటి సంతృప్తి ఈ అమ్మాయిలో కనపడుతుంది. కాబట్టి ఈ మూడు స్థితుల్లోనూ తన స్థితి ఆనందంగానే ఉంది. కోరుకోలేదు, వచ్చినప్పుడు చీర కట్టుకున్నప్పుడు పొంగిపోలేదు, పాతగొడ్డ కట్టుకున్నప్పుడు తిరిగి తను కృంగిపోను లేదు. ఇలా సమభావం ఉంది అన్ని స్థితుల్లో కూడా. ఇది నిజమైన ఆనందం. ఈ విధంగా ఆలోచిస్తే దాసగనునికి ఆ ఈశావాస్య భావార్థ బోధనలో ఉన్న సారం అర్థమైంది. ఈశావాస్యోపనిషత్తు భావం ఏంటి అంటే, ఈశ్వరుడే అంటే భగవంతుడే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నారు, అన్నిటిలోనూ అందరిలోనూ వారే ఉన్నారు, వారు లేని ఖాళీ చోటు లేదు. కాబట్టి పరబ్రహ్మ పూర్ణం, ఈ జగత్తు కూడా పూర్ణం. పరబ్రహ్మ అంటే పూర్ణ బ్రహ్మ నుండి ఈ పూర్ణ జగత్తు ఉద్భవించింది, పూర్ణ బ్రహ్మ నుంచి పూర్ణ జగత్తు వచ్చింది. పూర్ణము నుంచి పూర్ణాన్ని తీసివేస్తే పూర్ణమే మిగులుతుంది అని చెప్తుంది ఇక్కడ సచ్చరిత్ర. దీని భావం ఏంటంటే, భగవంతుడు సృష్టి ఈ మాయంతా, భగవంతుడు ఎప్పుడు నిత్యం శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఈ నిత్యమైన వస్తువు నుండి అనిత్యమైన ఈ దృశ్య జగత్తు నశించినా లేదా దీనిని తీసివేసినా నిత్యమైన భగవంతుడు మాత్రం ఎప్పుడూ ఉంటారు. కాబట్టి పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసివేసినా పూర్ణం ఉంటుంది అని చెప్తుంది. ఉదాహరణకి మట్టితో చేస్తారు కుండను, కుండ పగిలిపోవచ్చు కానీ మట్టి మాత్రం అలాగే ఉంటుంది. కుండ రూపం తొలగిపోవచ్చు, కుండ రూపం లేకుండా పోవచ్చు కానీ మట్టి మాత్రం అలాగే ఉంటుంది. అలాగే పూర్ణం నుంచి అంటే పూర్ణమైన నిత్యమైన భగవంతుడి నుంచి మాయను తొలగించి వేసిన, జగత్తును తీసివేసిన, జగత్తుని అదృశ్యం చేసిన భగవంతుడు మాత్రం శాశ్వతంగానే ఉంటారు. కాబట్టే ఎప్పుడు శాశ్వతమైన వస్తువునే కోరుకోవాలి అంటుంది సచరిత్ర. అలాగే మజ్జిగ నుంచి వెన్న తీస్తాం, మజ్జిగ చిలుకుతాం, వెన్న వస్తుంది. వెన్నను తీసివేసిన మజ్జిగ అలాగే ఉంటుంది. ఇంకొక ఉదాహరణ, సముద్రం ఉంది, సముద్రం నుంచి ఎంత నీటిని మనం తొలగించినా సముద్రం అలాగే ఉంటుంది. కాబట్టే భగవంతుడు ఎప్పుడు నిత్యం. పూర్ణం మైనస్ పూర్ణం ఈజ్ ఈక్వల్ టు పూర్ణం. మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇదే కదా, 0 - 0 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్నే చెప్తూ ఉంది ఇక్కడ. పనిపిల్ల యొక్క పేదరికం భగవత్ సంకల్పం. కాబట్టి పనిపిల్ల పేదరికం భగవంతుడి అంశం. అలాగే చింకిగుడ్డలోనూ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి అమ్మాయిలో భగవంతుడు ఉన్నాడు, పేదరికము భగవంతుడి అంశే, చింకిగుడ్డ భగవంతుడే, క్రొత్త చీర భగవంతుడే, ఇలా అన్నిటిలోనూ భగవంతుడే ఉన్నాడు. కాబట్టి దాత, దానం, దేయం అన్నిటిలోనూ భగవంతుడే ఉన్నాడు. ఇంకా భగవంతుడు కానిది ఏదీ లేదు అన్న సత్యం బోధపడింది దాసగణకారికి. అలాగే అమ్మాయి చూపించింది సుఖాన్ని ఎలా అనుభవించాలి అని. కాబట్టి నేను నాది అనే అభిమానాన్ని పారద్రోలి ఎప్పుడు నిరభిమానంగా ఉంటూ దేనిని అభిలషించకుండా సుఖాలను త్యాగపూర్వకంగా అనుభవించాలి. ఈ సత్యాలన్నీ ఆ అమ్మాయి పాట ద్వారా, అమ్మాయి ప్రవర్తన ద్వారా దాసగణికి బోధపడింది. మరి ఈ విషయాన్ని బాబా గారు అక్కడే చెప్పి ఉండొచ్చు కదా, విల్లేపార్లేకి ఎందుకు పంపాలి అన్న అనుమానం రావచ్చు. దానికే బాబా చెప్తారు, మీ మీ ప్రదేశాలలో కూర్చుని నన్ను ప్రశ్నించండి, నా కోసం అరణ్యాలలోకో లేక ఎక్కడెక్కడికో వ్యర్థంగా తిరగవద్దు, మీ జిజ్ఞాసను నేను తీరుస్తాను, నాపై విశ్వాసాన్ని ఉంచండి అని చెప్తూ, నేను లేని ఖాళీ ప్రదేశం అణువంతు కూడా లేదు,
భక్తులలో ఉండే భావాన్ని బట్టి నేను ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఏ రూపంలోనైనా సరే ప్రకటమవుతాను, మీ కోరికను తీరుస్తాను. కాబట్టి దాసగను కోరికను బాబాగారు అక్కడే తీర్చవచ్చు, ఇక్కడి వరకు పంపాల్సిన అవసరం లేదు, వారికి అంతటి సమర్థత ఉంది. కానీ ఎందుకు పంపారు ఇక్కడికి అని అంటే, దాసగనికి ఆ అమ్మాయిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలియాలని. ఎలా తెలిసింది దాసగనికి అమ్మాయిలో భగవంతుడు ఉన్నాడని? చీరలేని రోజు తను ఆనందంగానే ఉంది, చీరని వర్ణిస్తూ ఆనందమే అమ్మాయిలో ఉంది, చీర కట్టుకున్నా అదే ఆనందం ఉంది. మూడో రోజు పాతగుడ్డ కట్టుకుని వచ్చినా కూడా అదే ఆనందం ఉంది. కాబట్టి 3 రోజుల్లోనూ ఒకే ఆనందం ఉంది అమ్మాయిలో. భగవంతుడు ఆనంద స్వరూపుడు, సచ్చిత్ ఆనంద స్వరూపుడు భగవంతుడు. అటువంటి ఆనందం ఈ అమ్మాయిలో కనబడింది. కాబట్టి ఈ అమ్మాయిలో భగవంతుడు ఉన్నాడు అని దాసగనికి చక్కగా బోధపడింది. కాబట్టి ఆయన గ్రహించారు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు ఉన్నాడు అని. దీనిని అతను అర్థం చేసుకోవడానికి కోసమే బాబాగారు దాసగణిని విల్లేపార్లేకి పంపడం జరిగింది. అలాగే ఈ అమ్మాయి 3వ రోజు తనకి క్రొత్త చీర ఉండి కూడా పాత చీరతోనే వచ్చింది. ఇది చెప్తారు దాసగన్ గారు ఇక్కడ. పేదరికం వలన పాత బట్టలు కట్టుకున్న చీర ఉండి కూడా అలాగే రావటం, ఇది పేదరికం గౌరవంగా తిరగటం అని అంటే ఇదే నిరాడంబరత. ఇదే చెప్తుంది. సుఖదుఖాలు మనసులోని భావాన్ని పట్టే. ఈ అమ్మాయి ప్రతిరోజు ఒకే మానసిక స్థితిలో ఉంది, కోరుకోలేదు, పొంగిపోలేదు, దుఃఖపడడం లేదు, సదా ఆనందంగా ఉంది. కాబట్టి అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నారు, ప్రతి అంశము భగవంతుడే అని ఏదైతే ఈశావాస్య ఉపనిషత్తు చెప్పిందో దాని అర్థం బోధపడింది దాసగనికి. ఇలా దాసగను గారి సమస్య తీరింది. మరి ఇప్పటి వరకు ఆయనకు ఎందుకు ఈ సమస్య తీరలేదు అని అంటే, ఇప్పుడు గురువు అనుగ్రహంతో గురువు ఆజ్ఞ మేరకు విల్లేపార్లేకి వచ్చారు. ఇప్పుడు గురువే ఈ బోధను ఆయనకు అర్థమయ్యేలా చేశారు. ఆ అమ్మాయి ద్వారా, ఆ అమ్మాయి ప్రవర్తన ద్వారా బాబాగారే అతనికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. కాబట్టే ఇటువంటి గూఢమైన అర్థాలు తెలియాలి అని అంటే దానికి గురుకృప అవసరం. గురువు సముఖంలో నిగూఢమైన భావాలన్నీ వాటంతట అవే ప్రకటమవుతూ ఉంటాయి అని చెప్తుంది సచరిత్ర. కాబట్టి అన్నిట్లోనూ భగవంతుడు ఉన్నారు, అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి భేదభావం తొలగితేనే ఈ స్థితి ప్రాప్తిస్తుంది. భేదభావం నేను వేరు, ప్రపంచం వేరు అని ఎప్పటి వరకు అయితే ఈ భావం మనసులో ఉంటుందో అప్పటి వరకు భగవత్ ప్రాప్తి లేదు. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మను. ఏ ఆత్మ అయితే నాలో ఉందో ఇదే ఆత్మ భగవంతుడిలో అంశ, ఇదే ఆత్మ విశ్వమంతా ఉంది. కాబట్టి విశ్వంలో అన్యులు ఎవరు లేరు అని ఎవరైతే గ్రహిస్తారో వారు జ్ఞానులు. ఈ స్థితి రావాలి అని అంటే సమం సర్వేషు భూతేషు అన్న స్థితి అవసరం. అంటే సర్వజీవుల్లోనూ సమభావం, పంచభూతాలలోనూ సమభావం. ఈ స్థితి ప్రాప్తిస్తేనే భగవంతుడు ప్రకటమవుతాడు, లేదా సాక్షాత్కారం అవుతుంది, లేదా మోక్షం ప్రాప్తిస్తుంది. ఇటువంటి సమం సర్వేషు భూతేషు అన్న స్థితిని సత్పురుషులలో ఒక్కసారి గమనిద్దాం. బాబాగారు సర్వజీవులలోనూ తామే ఉన్నాము అని తెలియచేసేవారు. 42వ అధ్యాయంలో లక్ష్మీబాయి షిండే బాబాగారు వద్ద ఉంటుంది. ఒకరోజు మధ్యాహ్నం బాబా చెప్తారు, లక్ష్మి నాకు చాలా ఆకలిగా ఉందమ్మా అంటారు. రొట్టె కూర పచ్చడి చేసింది బాబాగారికి ప్రీతితో సమర్పించింది. బాబాగారు కొంచెమైనా తీసుకోకుండా విస్తర తీసుకువెళ్ళి అక్కడ కుక్క ఉంటే దాని ముందు ఉంచారు. కుక్క తింటూ ఉంది. లక్ష్మీబాయి షిండేకి చాలా బాధ వేసింది. అయ్యో, బాబాగారి కోసం నేను ఎంతో ప్రేమగా తీసుకొస్తే బాబాగారు ఒక్క ముక్కైనా తినకుండా మొత్తం కుక్కకి సమర్పించారే అని. వెంటనే బాబాను అడుగుతుంది, మనసులో పెట్టుకోలేదామె. అదేంటి బాబా, మీరు ఆకలిగా ఉందన్నారు, నేను ఎంతో ఆతృతగా నేను మీకు రొట్టె తెచ్చాను, మీరు కొంచెం కూడా తీసుకోలేదే, మొత్తం కుక్కకి ఇచ్చారే అంటే బాబా చెప్తారు, అవునమ్మా, ఎందుకు నువ్వు బాధపడతావు? ఆ కుక్క తింటే నేను తిన్నట్టు కాదా? దానిలో ఉన్న ఆకలి నా ఆకలి ఒకటి కాదా? దానికి నోరు లేదమ్మా, నాకు నోరు ఉంది. కాబట్టి ఎవరైతే ఆకలితో ప్రాణం వెలవెలలాడుతూ వ్యాకులు పడేవారికి భోజనాన్ని సమర్పిస్తారో అది నాకు నిజంగా సమర్పించినట్టమ్మా. ఆ కుక్క తింటే నేను తిన్నట్టే తల్లి, ఈ సత్యాన్ని గ్రహించు. నా ఈ వచనం సర్వోత్తర ప్రమాణమని ఆ కుక్కతో తమకు ఉన్న ఏకాత్మతని బాబాగారు అక్కడ తెలియచేశారు. రమణ మహర్షి గారు ఆయన విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు ఒకసారి ఒక చిరుతపులి అక్కడ ఉండే ఊటలో నీటిని త్రాగేందుకు వచ్చింది.
అది గాండ్రించింది. వీళ్ళందరూ భయపడి పరిగెత్తి శిష్యులు దానిని తరుమేయాలని డప్పులు, ఈ ప్లేట్లు ఇవన్నీ కొడుతూ ఉన్నారు, శబ్దాలు చేస్తూ ఉన్నారు. ఈ శబ్దాలు విన్నది పారిపోవాలి అని. నీరు త్రాగింది, మళ్ళీ వెళుతూ కూడా గాండ్రుమని అరిచి వెళ్ళిపోయింది. దానికి భగవాన్ చెప్తారు, అయ్యా ఎందుకు మీరు గలబా చేస్తూ ఉన్నారు? ఆ పులి తాను వచ్చానని నీరు త్రాగబోతున్నానని నాకు తెలిపింది, త్రాగానయ్యా వెళ్ళిపోతున్నాను అని నాకు చెప్పింది. మధ్యలో మిమ్మల్ని ఏమన్నా చేసిందా? తను ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని చేసుకుంది, వెళ్ళిపోతూ ఉంది. మీ జోలికి రాలేదు కదా, మీకెందుకు ఈ బాధ? ఎప్పుడు ఇటువంటి వాళ్ళని మీరు ఆటంకపరచవద్దు. కొండపై ఎంతోమంది సిద్ధులు ఉంటారు, వారు నా దర్శనం కోసం వస్తూ ఉంటారు, వారిని ఎప్పుడు ఇటువంటి ఆటంకాలు మీరు పరచవద్దు అని స్పష్టంగా చెప్తారు ఆయన. అంటే ఆ పులిలో కూడా భగవంతుడే ఉన్నారు అని, ఆ పులిని కూడా అది ఇది అనరు ఆయన. దానిని కూడా వారి ప్రాంతమయ్యా, ఇది వారింటికి మనం వచ్చాం, వారింటికి మనం వచ్చి వారిని తరిమివేయటం ఏమన్నా న్యాయమా? ఇదేమన్నా పద్ధతి అని సున్నితంగా మందలిస్తారు భగవాన్. అక్కడ సర్వజీవుల పట్ల, పంచభూతాల పట్ల సమభావం అనే స్థితి రానంత వరకు జీవాత్మ పరమాత్మలో ఐక్యం కాలేడు, ఆత్మజ్ఞానం కలగదు. బాబాగారు అన్ని జీవుల్లో తామే ఉన్నారు అంటున్నారు కాబట్టే కాక పనిపిల్ల నేను కాక మరి ఎవరు, ఆమె రూపంలో నేనే ఈ బోధ చేశానని ఈశావాస్య అన్న పదానికి చక్కగా అర్థాన్ని తెలియచేశారు. అలా దాసగను తన గురువు ద్వారానే ఈ అర్థాన్ని గ్రహించగలిగాడు. కాబట్టి గురువు వినా ఎటువంటి జ్ఞానం ప్రాప్తించదు. కాబట్టి పరమేశ్వరుని అనుగ్రహం లేచి మాత్రమైనా లేకపోయినా, గురువు యొక్క విశేషమైన అనుగ్రహం లేకపోయినా ఆత్మజ్ఞానం సిద్ధించదు. గురుకృపతోనే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది అని ఈశావాస్యోపనిషత్తు యొక్క అర్థాన్ని చక్కగా వివరించారు హేమడ్ పంత్ గారు ఇందులో. ఇంతటితో 20వ అధ్యాయం సంపూర్ణం. 21వ అధ్యాయంలో హెచ్వి ఠాకూర్ అనే సర్వేయర్ షిరిడీకి వస్తారు. వారితో బాబా ఆధ్యాత్మికతలో చాలా శ్రమ ఉంది అని చెప్తారు. అనంతర పాటన్కర్ వస్తే వారికి బాబా నవవిధ భక్తుల గురించి చెప్తారు. పండరిపురం ప్లేడర్ వస్తే అతనికి నింద చేయకూడదు అని చెప్తారు. ఈ వివరాలన్నీ బాబా గారి బోధతో పాటుగా రేపటి అధ్యాయంలో మనం దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.